ప్రతి కానిస్టేబుల్ కావచ్చు, ఏఆర్ఎస్ఐలు కావచ్చు, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే పోలీస్ మిత్రులకు వాళ్ళకు చాలా ఇబ్బందులు మాత్రం పడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. చాలా వరకు హాస్పిటల్స్కి వెళ్తే కనీసం వాళ్ళను అడ్మిట్ చేసుకోలేని పరిస్థితి మరి ఎందుకు వస్తూ ఉన్నది? ఒక ఏఆర్ కానిస్టేబుల్ యూసఫ్ కూడా బెటాలియన్లో పనిచేస్తున్న ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఎస్ఐగా పనిచేస్తున్న ఒక పోలీస్ మిత్రుడు చనిపోయారు. ఎస్ఐ చనిపోయాడు. చాలా బాధాకరం. మరి పోలీసు ఆరోగ్య భద్రత కార్డులు ఉన్నా కూడా ప్రతి నెల వాళ్ళ జీతం నుంచి 200 చొప్పున కట్ అయినా కూడా ఎందుకు వాళ్లకు ఆరోగ్య భద్రత సమర్పించలేకపోతా ఉంది? గత బీఆర్ఎస్ హయాంలో అదే జరిగింది. కాంగ్రెస్ ప్రజాపాలన అని పెట్టుకొని ప్రజాపాలన వచ్చిన 10 నెలల్లో కూడా అదే జరిగింది. అదే ఇప్పుడు ఈ ఎస్ఐ సార్కి నిజంగా ఇమ్మీడియట్లీగా యశోద హాస్పిటల్ పట్టి ఉంటే, యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగి ఉంటే ఒక ఎస్ఐ మాత్రం మన మధ్యలో ఉండేవాడు. ఆ కథ ఏంది, కార్ఖాన్ ఏంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బొజ్జ జనార్దన్ ఏఆర్ఎస్ఐ ఇక్కడ యూసఫ్ గూడకి సంబంధించిన అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. పోలీస్ ఆరోగ్య భద్రత కార్డుపై చాలా హాస్పిటల్లో సేవలు నిలిపివేయడం జరిగింది. ఎందుకు నిలిపివేసిండ్లు? పోలీసులకు వాళ్ళు చేసేదే రోడ్ మీద ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకు కనీసం ఆరోగ్య భద్రత కార్డులు ఉన్నా కూడా ఏ ప్రైవేటు హాస్పిటల్కి పోయినా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి. ఆరోగ్య సేవలు కంప్లీట్గా పోలీసులకు ఆరోగ్య భద్రత కార్డు మీద నిలిపివేసింది. వై? బికాజ్ అంటే మరి ఎందుకో ఆ ప్రభుత్వానికే తెలవాలి, ఆ పాలకులకే తెలవాలి. ఇప్పుడు ఇక ఈరోజు జరిగిన ఇష్యూ ఇందకటి క్రితమే ఫస్ట్ బెటాలియన్ యూసఫ్ గూడలో జనార్దన్ ఏఆర్ఎస్ఐ నెంబర్ 4 బ్రీతింగ్ ప్రాబ్లంతో యశోద హాస్పిటల్కి వెళితే భద్రత కార్డుపై అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించారు. ఏడికి పోయిన్లు? యూసఫ్ గూడలో ఉన్న ఒక ఎస్ఐ ఆరోగ్య భద్రత కార్డు ఉంది కదా, హ్యాపీగా నేను అడ్మిట్ చేసుకొని నా ట్రీట్మెంట్ నేను చేసుకోవచ్చు కదా అని యశోద హాస్పిటల్కి పోతే యశోద హాస్పిటల్ వాళ్ళు ఈ ఎస్ఐ జనార్దన్ ఎస్ఐ ఆరోగ్య కార్డు మీద మేము చూడము, పైసలు కడితే మాత్రం మేము చూస్తాం, మీ పోలీస్ ఆరోగ్య కార్డు భద్రత మీద మేము చూడమని తిరస్కరించిల్లు యశోద హాస్పిటల్ వాళ్ళు. ఏం జరిగింది? దానివల్లే వేరే హాస్పిటల్కు తీసుకొని వెళ్లే లోపే చనిపోయారు. ఎంత ఘోరం జరిగింది! ఇదే దిక్కుమాలిన యశోద హాస్పిటల్లో ఇదే ఎస్ఐ జనార్దన్ను అడ్మిట్ చేసుకొని ఉంటే ఆ కుటుంబం ఈరోజు విషాదంలో ఉండేది కాదు కదా. ఒక మంచి ఎస్ఐని కోల్పోయిన వాళ్ళమైనాం కదా ఈరోజు. మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు ఉండి వాళ్ళ జీతం నుంచి నెలకు 200 చొప్పున ఫండ్ పెడతా ఉన్నారు కదా. మరి అటువంటి అప్పుడు ఓ పోలీస్ ఎస్ఐ చనిపోతా ఉంటే మరి ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు? ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఎందుకు ఈ పోలీస్ ఆరోగ్య భద్రత కార్డు మీద ఎందుకు చూడడం లేదు? మరి ఎటు పోతుంది వ్యవస్థ? మీకు రక్షణగా కల్పించే పోలీసులు మిత్రులనే మీరు పట్టించుకోకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు? నిజంగా ఇదే జనార్దన్ అన్న అదే హాస్పిటల్ యశోద హాస్పిటల్లో ఈరోజు అడ్మిట్ అయి ఉంటే ఈరోజు మన మధ్యలో ఉండేవాడు. హాస్పిటల్లో అడ్మిట్ గాక చేతిలో పైసలు లేక వేరే హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు ఎస్ఐ జనార్దన్ చనిపోయాడు. దీనికి కారకులు ప్రభుత్వాలు కాదా? ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కాదా? యశోద హాస్పిటల్ పైన ఎందుకు కేసు పెట్టకూడదు? దీనిపైన ఇది ఒక యశోద హాస్పిటల్లోనూ ఒక గ్రేటర్ హైదరాబాద్లోనూ జరగట్లేదు. 33 జిల్లాల పరిధిలో పోలీస్ మిత్రులందరూ పోలీస్ కుటుంబాలు చాలా వరకు ఇదే ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇచ్చినట్టు ఆరోగ్య భద్రత? వాళ్ళ జీతం నుంచి ఎందుకు కట్ చేస్తున్నట్టు 200? అన్ని జిల్లాలలో కూడా ఏ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోవడం లేదు. ఇది చాలా తీవ్రమైన సమస్య. నెల అమౌంట్ మాత్రం కట్ అవుతుంది, కానీ మెజారిటీ హాస్పిటల్లో సేవలు నిలిపివేశారు. దీనికి పరిష్కారం ఏంటిదంటే వాస్తవంగా అందరికీ ప్రొటెక్షన్ ఇస్తారు, అందరికీ రక్షణ కల్పించే పోలీసులు వాళ్ళు ధర్నాలు చేయడానికి ఉండదు. ఇప్పుడు మా ఆరోగ్య భద్రత కార్డు మీద మాకు ఎందుకు ట్రీట్మెంట్ చేయడం లేదని ఎక్కడ అధికారిని కలిసినా కూడా చట్టరీత్యా చర్యలు అని చెప్పేసి నానా హంగామా సృష్టిస్తారు డిపార్ట్మెంట్లో, అందరికీ తెలిసిందే. మరి వాళ్ళ కోసం ఎవరు మాట్లాడాలి?
వాళ్ళ కోసం ప్రభుత్వాలు మంచి పేరు తీసుకురావడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాలు ఆగమవుతా ఉన్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇది ప్రజా ప్రభుత్వానికి మంచిది కాదు. ఇప్పటికైనా మారండి. 33 జిల్లాలో ఉన్న పోలీసులకు సంబంధించిన ఆరోగ్య భద్రత కార్డు మీద ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో సేవలు మళ్ళీ షురూ చేయాలని క్యూనిస్ కోరుకుంటుంది. ఇది ఇట్లా ఉంటే ఒకసారి